ఓం శాంతి. జనవరి 24వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు ఒక్క బాబా ఆదేశానుసారము నడుస్తూ ఉంటే మీ బాధ్యతంతా బాబాదే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి. ఇది తండ్రి ఆదేశము. ప్రశ్న: ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలుగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి? జవాబు: వారు ముళ్లను పుష్పాలుగా చేసే మంచి సేవను చేస్తారు. ఎవ్వరికి ముళ్లను గుచ్చరు. పరస్పరములో ఎప్పుడూ పోట్లాడరు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు. దుఃఖమివ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే. పాట: ఈ సమయము వెళ్ళిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలు, నెంబరువారు పురుషార్థానుసారము ఈ పాటను అర్థం చేసుకున్నారు. నెంబరువారుగా ఎందుకు అన్నారంటే, కొందరు మొదటి స్థాయిలో అర్థం చేసుకుంటారు, కొందరు 2వ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు, కొందరు 3వ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి తమదే అయిన వివేకము ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమదే అయిన నిశ్చయబుద్ధి కూడా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు. శివబాబా ఇతని ద్వారా ఆదేశాన్ని ఇస్తారని సదా భావించండి. మీరు అర్ధకల్పము ఆసురీ ఆదేశానుసారము నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మనము ఈశ్వరీయ ఆదేశానుసారము నడుస్తాము. కనుక మన నావ ఒడ్డుకు చేరుతుందని నిశ్చయం ఉంచుకోండి. ఒకవేళ ఈశ్వరీయ ఆదేశమని భావించకుండా మనుషుల ఆదేశమని భావిస్తే తికమక పడతారు. తండ్రి చెప్తారు, నా ఆదేశానుసారము నడిచినట్లయితే నేను బాధ్యుడను కదా. ఇతని ద్వారా ఏమేమి జరుగుతుందో ఇతని కర్తవ్యాలకు నేనే బాధ్యుడను. వాటిని నేను సరిచేస్తాను. మీరు కేవలం నా ఆదేశానుసారము నడవండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే నా ఆదేశానుసారము నడుస్తారు. అడుగడుగులో ఈశ్వరీయ ఆదేశమని భావించి నడిచినట్లయితే ఎప్పుడూ నష్టపోరు. నిశ్చయములోనే విజయముంది. చాలామంది పిల్లలు ఈ మాటలు అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానము ఆర్జిస్తూనే దేహాభిమానము వచ్చేస్తుంది. యోగము చాలా తక్కువగా ఉంది. చరిత్ర భూగోళాలను తెలుసుకోవడమే జ్ఞానము. ఇది సులభము. ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్సు మొదలైనవి చదువుతారు. ఈ చదువు సులభమైనది, కానీ యోగములోనే శ్రమ ఉంది. బాబా, మేము యోగములో చాలా మస్తుగా మునిగి ఉంటామని ఎవరైనా చెప్తే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి పనిని చూస్తారు. తండ్రిని స్మృతి చేసేవారు చాలా ప్రియంగా ఉంటారు. స్మృతి చేయని కారణంగానే ఉల్టా సుల్టా తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రముపై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి, ఇది ఉద్యానవనము కాదు. భారతదేశము పుష్పాల తోటగా ఉండేదని స్పష్టంగా అర్థం చేయించాలి.
తోటలో ఎప్పుడైనా అడవి జంతువులు నివసిస్తాయా? అక్కడ దేవీ దేవతలుంటారు. తండ్రి అత్యంత ఉన్నతమైన అథారిటీ. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా అత్యంత ఉన్నతమైన అథారిటీయే అయ్యారు. ఈ దాదా అందరికంటే గొప్ప అథారిటీ. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలన్నీ శివబాబా సంతానము. సాకారములో సోదరీ సోదరులైన మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇతను అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇలాంటి హయ్యెస్ట్ అథారిటీ కొరకు మాకు ఇల్లు కావాలి. ఇలా మీరు రాసి చూడండి. వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మల తండ్రి మరియు సర్వ మనుష్యాత్మల తండ్రి. ఈ పాయింట్ను అర్థం చేయించేందుకు చాలా బాగుంది. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు. బాబ్దాదా పైన కూడా విజయము పొందుతామనే విధంగా జ్ఞాన అహంకారము పెరిగిపోతుంది. ఈ దాదా చెప్తారు, నా మాట భలే వినకండి, శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా భావించి వారి మతమును అనుసరించండి. ఇది చెయ్యండి. నేను బాధ్యుడునని నేరుగా ఈశ్వరుడే మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతమును అనుసరించండి. ఇతను బ్రహ్మ, ఈశ్వరుడు కాదు. మీరు ఈశ్వరుని నుండి చదువుకోవాలి కదా. ఈ ఆదేశము ఈశ్వరుడే ఇస్తున్నారని సదా భావించండి. ఈ లక్ష్మీనారాయణులు కూడా భారతదేశములోని మనుషులే. వీరందరూ మనుషులే, కానీ వారు శివాలయంలో సత్యయుగంలో నివసించేవారు కనుక అందరూ నమస్కరిస్తారు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు. వారికి నష పెరిగిపోతుంది. లోపాలు చాలామందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వానికి అధికారులుగా అవ్వడము పిన్నమ్మ ఇల్లేమీ కాదు, సులభము కాదు. బాబా గమనిస్తారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని మురికి కాలువలో పడేస్తుంది. మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి. ముఖ్య ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మర్చిపోవడం వలన ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కదు. మమ్మల్ని యోగములో కూర్చోబెట్టండి. వెలుపల మేము స్మృతి చేయలేమని అడుగుతారు. స్మృతిలో ఉండరు కనుక అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాము పంపుతారు, కానీ స్మృతిలో కూర్చోరు. బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. బాబా తన ఉదాహరణను తెలిపిస్తారు. పక్కా నారాయణుని భక్తునిగా ఉండేవాడిని. ఎక్కడికెళ్ళినా జతలో నారాయణుని చిత్రము కూడా ఉండేది. అయినా పూజ చేయు సమయంలో బుద్ధి అటూ ఇటూ పరిగెడుతూ ఉండేది. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండని తండ్రి చెప్తారు. కానీ అక్కయ్య నిష్టలో కూర్చోబెట్టాలని కొందరు అడుగుతారు. నిష్టకు అర్థమే లేదు. స్మృతిలో ఉండండని తండ్రి సదా చెప్తారు. చాలామంది పిల్లలు నిష్టలో కూర్చొని ఉండగానే ధ్యానములోకి వెళ్ళిపోతారు.
జ్ఞానమూ ఉండదు, స్మృతి ఉండదు. లేకుంటే తూగుతూ ఉంటారు. చాలామందికి ఇది అలవాటైపోయింది. ఇది అల్పకాల శాంతి, అనగా మిగిలిన పూర్తి రోజంతటిలో అశాంతి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకుంటే పాపభారము ఎలా దిగిపోతుంది? అర్ధకల్పము యొక్క భారముంది. ఇందులోనే చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇంత సమయము స్మృతిలో ఉన్నామని బాబాకు చాలామంది పిల్లలు రాసి పంపుతారు. కానీ అంత స్మృతి ఉండదు. చార్టును అర్థమే చేసుకోరు. బాబా బేహద్ తండ్రి, పతిత పావనులు కనుక సంతోషంగా ఉండాలి. మేము శివబాబాకు చెందిన వారమే కదా అని అనుకోరాదు. అలా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. మేము బాబాకు చెందిన వారమే అని భావిస్తారు. కానీ అసలు స్మృతే చేయరు. ఒకవేళ స్మృతి చేసినట్లయితే మొదటి నెంబరులోకి వెళ్ళాలి. ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మనము భారతదేశాన్ని మహిమ చేస్తాము. నూతన ప్రపంచములో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడిది పాత ప్రపంచము, ఇనుప యుగము. అది సుఖధామము, ఇది దుఃఖధామము. భారతదేశము బంగారు యుగముగా ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది. వీరి రాజ్యం ఉండేదని మేము ఎలా భావించాలని అడుగుతారు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యములో ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థము చేస్తున్నారో కనిపిస్తుంది. మీరు కర్మల ద్వారా తెలుసుకుంటారు. కలియుగము వారు కూడా మనుషులే, సత్యయుగము వారు కూడా మనుషులే. మరి వీరి ముందుకు వెళ్ళి తల వంచి ఎందుకు నమస్కరిస్తారు? వారిని స్వర్గానికి అధిపతులని అంటారు కదా. ఎవరైనా మరణించినట్లయితే ఫలానా వారు స్వర్గవాసులయ్యారని అంటారు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఈ సమయంలో అయితే అందరూ నరకవాసులే. పునర్జన్మ కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడికలను చూస్తూ ఉంటారు. బాబా ఎంత సాధారణ రీతిలో ఎవరెవరితో మాట్లాడవలసి వస్తుంది, సంభాళన చేయవలసి ఉంటుంది. తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. విషయము చాలా సరిగ్గా ఉందని అర్థం కూడా చేసుకుంటారు. అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు తయారవుతారు? ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం ద్వారా ముళ్ళుగా అయిపోతారు. అలవాటును వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను తయారు చేస్తున్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముల్లుగా ఉంటారో వారు ఇతరులను పుష్పాలుగా ఎలా చేయగలరు? ప్రదర్శనీలకు కూడా ఎవరినైనా చాలా జాగ్రత్తగా పంపవలసి ఉంటుంది. ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవను చేస్తారో వారే మంచి గుణవంతులైన పిల్లలు. ఎవ్వరికి ముళ్ళను గుచ్చరు, అనగా ఎవ్వరికి దుఃఖాన్నివ్వరు. ఎప్పుడూ పరస్పరములో పోట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు.
ఇందులో ఎవ్వరిని అవమానించే మాటే లేదు. ఇప్పుడు శివజయంతి కూడా వస్తుంది. మీరు ప్రదర్శనీలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న చిన్న ప్రదర్శనీల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు. 1 సెకండులో స్వర్గవాసులుగా అవ్వండి, లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి. 1 సెకండులో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తికి అర్థం కూడా తెలుసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. కానీ డ్రామాను గురించి కూడా అర్థం చేసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గములోకి రావు. వారు మళ్ళీ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వారి వారి సమయానికి వచ్చి స్థాపన చేస్తారు. వృక్షములో చాలా స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప వేరెవ్వరూ సద్గతి దాతలుగా అయ్యేందుకు సాధ్యము లేదు. పోతే భక్తి నేర్పించే గురువులు అనేక మంది ఉన్నారు. మనుషులు సద్గతినిచ్చే గురువులుగా అవ్వలేరు. కానీ అర్థం చేయించే బుద్ధి కూడా కావాలి. ఇందులో బుద్ధి ద్వారా పని చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఇది ఎంత అద్భుతమైన ఆట! ఈ నషాలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. మంచిది. రాత్రి క్లాసు. మీరు వాస్తవానికి శాస్త్రాల గురించి వాద వివాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయం స్మృతి. సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. సెకండులో జీవన్ముక్తి అని దీనికే గాయనముంది. భక్తి అర్ధకల్పము నడుస్తుంది. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. జ్ఞానం కొంచెం కూడా లేదు. జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైనవారు! అందుకే కోట్లలో కొంతమందే వెలువడతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు నేనే తండ్రిని, టీచరును, గురువునని చెప్తున్నారు. ఈ మాటలు విని మనుషులు ఆశ్చర్యపడతారు. భారతదేశాన్ని మాతృదేశమని అంటారు. ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధిగా ఉంది. అంబ మేళాలు కూడా చాలా జరుగుతాయి. అంబ చాలా మధురమైన పదము. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమె దత్తత తీసుకోబడిన కూతురు. ఈమెకు పతి లేనేలేడు. ఇది కొత్త విషయం కాదు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ దత్తత చేసుకొని ఉంటారు. ఈ విషయాన్ని తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి, ఎన్ని పూజలు జరుగుతాయి. ఎందుకంటే చాలా సేవను చేశారు. మమ్మ ఎంతమందిని చదివించి ఉంటారో అంత ఇతరులెవ్వరూ చదివించలేరు. మమ్మ పేరు చాలా ప్రసిద్ధి చెందినది. చాలా పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతాయి. తండ్రే వచ్చి రచన ఆది మధ్య అంత్యాల రహస్యమంతా పిల్లలైన మీకు అర్థం చేయించారని మీకు తెలుసు. మీకు
తండ్రి ఇంటిని గురించి కూడా తెలిసింది. మీకు తండ్రిపై ఇంటిపై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది. కనుక మీకు సంతోషం ఉండాలి కదా. మీరు ఎంతో సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానము వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలీదు. తండ్రే వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచము తయారవుతుంది. పాత ప్రపంచముపై వైరాగ్యము కలుగుతుంది. పిల్లలైన మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది. తండ్రిని ఇంటిని స్మృతి చెయ్యాలి. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. తండ్రి ఏమో అందరికీ పిల్లలు, నేను మీకు ముక్తి, జీవన్ముక్తి వారసత్వాన్నిచ్చేందుకు వచ్చానని చెప్తారు కదా. మరి మీరెందుకు మర్చిపోతారు? నేను మీ అనంతమైన తండ్రిని. మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. మీరు నా శ్రీమతమును అనుసరించరా? అనుసరించకుంటే చాలా నష్టపోతారు. ఇది అనంతమైన నష్టము. తండ్రి చేయి వదిలేస్తే సంపాదనలో నష్టము కలుగుతుంది. మంచిది. గుడ్ నైట్. ఓం శాంతి. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత ప్రియముగా తయారవ్వాలి. నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతిలో ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి. 2వ పాయింట్. అడుగడుగున ఈశ్వరీయ ఆదేశానుసారము నడుస్తూ ప్రతి కార్యము చేయాలి. మీ అహంకారాన్ని, దేహాభిమానపు నశాన్ని చూపించరాదు. ఏ విధమైన ఉల్టా సుల్టా తప్పుడు పనులు చేయరాదు. తికమక పడరాదు. వరదానము. సాధారణ కర్మలు చేస్తున్నా ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే సదా డబల్ లైట్ భావ. వివరణ. తండ్రి సాధారణ శరీరమే తీసుకుంటారు. మీరు మాట్లాడినట్లే మాట్లాడతారు. మీ మాదిరే నడుస్తారు. అనగా కర్మలు భలే సాధారణంగానే ఉంటాయి, కానీ స్థితి ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల స్థితి కూడా సదా ఉన్నతంగా శ్రేష్టంగా ఉండాలి. డబల్ లైట్గా అయ్యి శ్రేష్టమైన స్థితిలో స్థితమై ఏ సాధారణ కర్మనైనా చేయండి. అవతరించిన అవతారంగా అయ్యి శ్రేష్ట కర్మలు చేసేందుకు వచ్చానని సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు సాధారణ కర్మ అలౌకిక కర్మలోకి పరివర్తనైపోతుంది. స్లోగన్. ఆత్మిక దృష్టి వృత్తి యొక్క అభ్యాసం చేసేవారు పవిత్రతను సులభంగా ధారణ చెయ్యగలరు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. స్వయాన్ని మనసా సేవలో ఎంత బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. కేవలం స్వయం పట్ల భావుకులుగా అవ్వకండి, కానీ ఇతరులను కూడా శుభభావన, శుభ కామనల ద్వారా పరివర్తన చేసే సేవను చేయండి. భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగము రెండిటి బ్యాలెన్సు ఉండాలి. కళ్యాణకారిగా అయితే అయ్యారు.
ఇప్పుడు బేహదు విశ్వకళ్యాణకారులుగా అవ్వండి. ఓం శాంతి.